అమరావతి రాజధానికి పనికిరాదు, అక్కడ వరదలు వచ్చేస్తాయి. అమరావతిలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు, ఎటువంటి బిల్డింగ్లు కట్టట్లేదు. అదంతా కూడా ఎడారి ప్రాంతంలా మారిపోయి ఉంది, ఖాళీ ప్రాంతంగా ఉంది. అమరావతి గ్రాఫిక్స్లో చూపిస్తున్నారు తప్ప అక్కడ ఎటువంటి బిల్డింగ్లు కట్టట్లేదు అనే విధంగా ప్రతిపక్షాలు నోరేసుకు పడిపోతున్నాయి. అయితే అమరావతి అంటే గ్రాఫిక్స్ కాదు, అమరావతి అంటే తాత్కాలికం కాదు, అమరావతి అంటే శాశ్వతమైనది అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. అక్కడ అద్భుతమైన అభివృద్ధి అనేది జరుగుతుంది. అనేక రోడ్లు వేస్తున్నారు, అదేవిధంగా హైకోర్టు కట్టేశారు, దాంతోపాటు మంత్రుల విల్లాలు, అదేవిధంగా న్యాయమూర్తుల బంగ్లాలు, ఐపీఎస్ ఐఏఎస్ల క్వార్టర్సు, అదేవిధంగా ఉద్యోగస్తుల నివాసాలు, వాటితో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కూడా ప్రత్యేక నివాసాలు అక్కడ ఆల్రెడీ కట్టేశారు. ఇప్పటికే మన ఛానల్లో మంత్రుల బంగ్లాలకు సంబంధించిన వీడియో అనేది అప్లోడ్ చేసాం. మీలో ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, అమరావతిలో రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం పూర్తి చేసుకున్న రాష్ట్ర శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్సీల యొక్క నివాస గృహాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల మంత్రి నారాయణ ఇతర మంత్రులు ఈ నిర్మాణాలను పరిశీలించి త్వరలోనే సాధారణ పరిపాలనకు శాఖకు అప్పగిస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో మొత్తం దాదాపుగా 12 టవర్లను నిర్మించారు. వీటిలో 288 నివాస యూనిట్లను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఒకవేళ నియోజకవర్గాల సంఖ్య పెరిగినా ఆ అవసరాలకు తగిన విధంగా ఈ టవర్లను నిర్మించారు. అంటే మన విజనరీ ముఖ్యమంత్రి యొక్క ముందు చూపు ఏ విధంగా ఉందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అమరావతిలో ప్రభుత్వ సముదాయంలో భాగంగా ఈ ప్రాజెక్టును ఏపీసీఆర్డీఏ అభివృద్ధి చేస్తుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుటుంబాలతో కలిసి నివసించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను కూడా ఈ నివాసాల్లో రూపొందించారు. ఈ టవర్లలో ఆధునిక లిఫ్ట్లు, విశాలమైన పార్కింగ్ స్థలాలు, 24 గంటల భద్రత, సెంట్రలైజ్డ్ పవర్ బ్యాకప్, నీటి సరఫరా, ల్యాండ్స్కేప్ గార్డెన్లు వంటి సౌకర్యాలు కూడా కల్పించారు. అలాగే సౌరశక్తి వినియోగం, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, మరుగునీటి పునర్వినియోగం వంటి పర్యావరణ హిత చర్యలు కూడా అమలు చేశారు. ఇంతకుముందు చెప్పినట్టు అమరావతి రాజధాని ప్రాజెక్టులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్సు, మంత్రుల బంగ్లాలు మాత్రమే కాదు, న్యాయమూర్తుల బంగ్లాలు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల, ప్రభుత్వ ఉద్యోగుల కోసం కూడా ప్రత్యేక నివాస సముదాయాలు నిర్మించారు. ప్రస్తుతం అవి మనకు అందుబాటులోకి రావడానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం అయితే ఉంది. మొత్తం మీద అమరావతి అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం దాదాపుగా మొత్తం మీద 4026 ఉద్యోగ నివాస యూనిట్ల పనులు వేగంగా సాగుతున్నాయి. వాటి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మరి అవి మిస్ అవ్వకూడదంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా మన 7 ఇండియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు అమరావతి అభివృద్ధిపై మీ అభిప్రాయం ఏమిటనేది కింద కామెంట్ చేయండి.